హలో ఎవ్రీవన్. ఈరోజు నేను టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఒకటి ఉంది కదా, ఓటీఆర్ ఎడిట్ అనేది. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో మనం ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి టీఎస్పీఎస్సీ. చేసుకున్నాక మనకి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇదేంటంటే ఫస్ట్ ఆప్షన్ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇప్పుడే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఈ ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి. అండ్ ఎడిట్ చేసుకోవాలి ఓటీఆర్ అన్న వాళ్ళు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇది ఓపెన్ అవుతుంది, ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ మీరు టీజీపీఎస్సీ ఐడి అనేది మీది ఇవ్వాలి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఉన్న క్యాప్చా క్లిక్ చేస్తే గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. లేదు టీజీపీఎస్సీ ఐడి గుర్తులేదు అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అని ఇక్కడ బ్లూ కలర్లో ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు అక్కడ మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ఇలానే ఒక క్యాప్చా వస్తే దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి అనేది మీ ఐడి అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్ నాకు ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కదా, అది క్లిక్ చేసేసుకొని ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇదివరకు ఓటీఆర్ చేసుకుంటారు కదా, ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ క్లియర్గా. సో మీరు ఏం చేసుకోవాలంటే ఏదైనా మిస్టేక్ ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చారు, నేమ్ అనేది ఆధార్లో ఎలా ఉందనేది ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేది ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, లేదు అలాగే కరెక్ట్గా ఉంది అనుకుంటే దాన్ని ఏం టచ్ చేయకండి. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ వచ్చాయి. పర్సనల్ డీటెయిల్స్లో మీ నేమ్ ఇక్కడ కొత్తగా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఇచ్చినది ఈ బ్లూ కలర్లో మీకు మెన్షన్ చేసింది చూడండి. జెండర్ అనేది మీరు ఇక్కడ ఇచ్చాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అని ఇక్కడ ఉంది కదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. కానీ ఇక్కడ మీరు నో అని ప్రెస్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది నెక్స్ట్ కంటిన్యూ అవ్వదు. సో మీకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఇప్పుడు కొత్తగా ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఎస్సీ వాళ్ళైతే తప్పకుండా మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసేసుకోండి. తొందరగా చేసుకొని కొత్త సర్టిఫికేట్ వస్తుంది, ఆ నెంబర్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ లేదు అన్నీ కరెక్ట్గా మిగతావన్నీ అయితే చూసుకోండి ఒకసారి కరెక్ట్ ఉన్నాయో లేదో, ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పిహెచ్డి సర్టిఫికేట్ అనేది ఉంటే అది మెన్షన్ చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్రెడీ అన్నీ ఇచ్చే ఉంటారు ఇదివరకు, ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకుంటే మీకే మంచిది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. లేదంటే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఆర్ యు అన్ ఎంప్లాయీ అని ఉంది కదా, ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది ఉంటే ఇక్కడ ఇవ్వండి ఆ డీటెయిల్స్, లేదు అంటే నో అని పెట్టేసి నెక్స్ట్ వెళ్ళిపోండి. సో తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. కరస్పాండెంట్ అడ్రస్ ఇది వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. మీరు ఇప్పుడు ఉంటున్న దాన్ని కరస్పాండెంట్ అడ్రస్ అంటారు. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి, ఫ్లోర్ నెంబర్, స్టేట్, లొకాలిటీ, పిన్ కోడ్. ఆల్రెడీ ఇదివరకు ఇచ్చినవి కరెక్ట్గానే ఉంటే దీన్ని ఏం టచ్ చేయకుండా నెక్స్ట్ వెళ్ళిపోండి. లేదు ఇప్పుడు చేంజ్ చేయడం మేము అడ్రస్ అనుకుంటే ఇక్కడ ఆ అడ్రస్ ఇచ్చేసి పర్మనెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతే మీ స్టడీ డీటెయిల్స్ అండి, ఇవన్నీ స్టడీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1st to 7th క్లాస్ డీటెయిల్స్ అని ఇచ్చేసి డిస్ట్రిక్ట్, మండల్, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టండి. ఆ స్కూల్, విలేజ్ అవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డిస్ట్రిక్ట్, పాసింగ్, ఎవ్రీథింగ్. ఇది 10th, ఇది ఇంటర్మీడియట్. సో మీ స్టడీస్ డీటెయిల్స్ అండి ఇవి క్లియర్గా మంచిగా పెట్టండి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. స్కూల్ నేమ్, ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ పాలిటెక్నిక్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ప్రోగ్రామ్ కోర్స్ చేస్తే దాని డీటెయిల్స్ ఇవ్వండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇక్కడ.
ఆల్రెడీ ఇదివరకు మనం ఓటీఆర్ చేసుకొని ఉంటాం కాబట్టి సపోజ్ మీరు డిగ్రీ చేశారు అప్పుడు, ఇప్పుడు ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది ఓటీఆర్ చేసుకొని. సో ఎడిట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారనుకోండి ఈ గ్యాప్లో, ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి. లేకపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఎంఫిల్ పిహెచ్డి డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ ఇవ్వండి. తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, క్లియర్గా చూసుకోండి. మీకు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తగా తీసుకొని ఉంటారు కదా, ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎంత సైజులో అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇచ్చారు చూడండి. 40 KB టు 500 KB మధ్యలో మీరు అప్లోడ్ చేయాలి, లేదంటే అక్కడ యాక్సెప్ట్ చేయదు ఇక్కడ. సో జేపీజీ ఫార్మాట్ అండ్ ఈ సైజులోనే మీరు దాన్ని ఫస్టే ఎడిట్ చేసి పెట్టుకోండి. తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎడిట్ చేసేది, ఎందుకంటే మనకి 1 డే లోపు ఇది సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు వన్స్ మీరు ఎడిట్ చేసుకుంటా అని ఓపెన్ చేశాక 24 hours లోపు మీకు ఛాన్స్ ఉంటుంది దాన్ని ఎడిట్ చేసుకోవడానికి, తర్వాత మీకు ఓపెన్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ స్టడీ బోనఫైడ్స్ 1st to 7th క్లాస్ బోనఫైడ్స్ అనేవి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. 1st to 7th ఒకటే బోనఫైడ్ ఉంటే అన్నిట్లో అదే పెట్టండి. లేదు 3rd వరకు ఒకటి ఉంది, 4th నుంచి 7th వరకు ఒకటి ఉందంటే 3rd వరకు ఆ ఒక సర్టిఫికేట్ పెట్టి ఇంకో 2ndది ఈ 4 వాటికి అది పెట్టేసేయండి. క్లియర్గా అప్లోడ్ చేయండి. మిస్టేక్స్ ఉంటే మళ్ళీ జాబ్ వచ్చే టైంలో ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేయండి ఇవన్నీ. ఇక్కడ మీ 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ చూడండి, ఇక్కడ సైజ్ కూడా ఇచ్చారు. మీ ఫోటో వచ్చేసి 4 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సైన్ వచ్చేసి 1 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. ఇక్కడ డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ ఫార్మాట్లోనే మీరు ముందే సైజ్ సెట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అన్నీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు టైంలో. ఈ టైం మళ్ళీ లేదంటే క్లోజ్ అయిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఇలా మన ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసినాం, బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసినాక లాస్ట్కి డిక్లరేషన్ అనేది వస్తుంది. ఇది డిక్లరేషన్ అనేది ఈ బాక్స్లో టిక్ చేయాలి. టిక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మళ్ళీ ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది. ప్రివ్యూ ఆప్షన్లో అన్నీ చూసుకోండి. మంచిగా కరెక్ట్గా ఉన్నాక అప్పుడు మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. అప్పుడు సబ్మిట్ అనేది క్లిక్ చేసేస్తే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సో ఈ విధంగా మీ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవాలి. అండ్ మీ ఇక్కడ లాస్ట్కి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఫర్దర్గా మీకు యూజ్ ఉంటుంది కాబట్టి. అంతే అండి, ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎండ్ వరకు చూసినందుకు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ATP స్టడీ బ్లాగ్స్. బాయ్.